ప్రేక్షక మహాశయులకు నమస్కారం. గత వీడియోలో ఆహ్, సూర్యగ్రహణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఆహ్, అలాగే సూర్యుని యొక్క ప్రాధాన్యత అంటే మనకు జాతక చక్రంలో సూర్యుడు ఆహ్, మనకు ఏ రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు అందిస్తాడు అనే విషయము గతంలో ఆహ్, చర్చించడం జరిగింది. ఇప్పుడు సూర్యగ్రహం యొక్క ప్రాధాన్యత గురించి కొద్దిగా వివరిస్తాను. సూర్యుడు గ్రహమండలానికి రాజు, ప్రత్యక్ష సాక్షి. మనము ఈ లోకంలో ఏ కార్యక్రమాలు చేసినా, ఏ పనులు చేసినా ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలాగ ఉంటుంది? ఆహ్, ఎవరి ఇతరుల పట్ల మనం ఏమైనా అంకిత భావంతో సేవాభావంతో ఏమైనా కార్యక్రమాలు చేశామా? అంటే నిస్వార్థంగా ఏదైనా సేవా కార్యక్రమం జరిపినామా? లేకుంటే ఏదైనా స్వార్థపరంగా మనము వ్యవహరించినామా? ఈ విషయాలన్నిటికీ ఆహ్, ధ దీంతో పాటు అధర్మ కార్యకలాపాలు చేసిన వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా సూర్యనారాయణ స్వామి వ్యవహరించడం జరుగుతుంది. అలాంటి సూర్యనారాయణ స్వామి ఈ జగత్తును తన వెలుగుల ద్వారా ఉత్తేజితం చేసి సకల జీవరాశుల మనుగడకు ఆధారమై ఉన్నాడు. కర్మసాక్షి అంటారు. సూర్యగ్రహానికి సంబంధించి సూర్యనారాయణ స్వామికి కర్మసాక్షి అని పేరు. సో, ఈ సూర్యుని యొక్క కారకత్వాలు ఏ విధంగా మన మానవ జీవితంలో సూర్యగ్రహానికి సంబంధించి చాలా ముఖ్యమైన కారకత్వాలు ఆయన వహిస్తాడు. అంటే కారకత్వాలు అంటే మన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలకు ఆయన ఆధిపత్యం వహిస్తాడు. మనకు తెలిసినా తెలియకపోయినా సూర్యగ్రహం యొక్క ఆధ్వర్యంలో మానవుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఆధారపడి ఉంటాయి. అంటే సూర్యుని యొక్క కంట్రోల్‌లో ఉంటాయి ఈ విషయాలు. అవి ఏమంటే ఆత్మకారకుడు. జన్మజాతకంలో సూర్యుడు ఆత్మకారకుడు అంటారు. జన్మజాతకంలో సూర్యుడు బలహీనంగా ఉండి తులారాశి గాని లేదా శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానము లోపిస్తుంది. ఒకవేళ రాహుగ్రస్తుడు, కేతుగ్రస్తుడు అయినా కూడా సూర్యుడు అంటే రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు తన యొక్క కారకత్వాలు ఆత్మకారకత్వం అంటారు. ఆ లగ్నంలో జన్మలగ్నంలో సూర్యుడు ఉండి లేదా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు లేదా పంచమ స్థానం 5వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు కూడా రాహుగ్రస్తుడు కానీ కేతుగ్రస్తుడు కానీ అయితే నీచ స్థితిలో ఉన్నా లేక శనీశ్వరుని యొక్క దృష్టి కలిగి ఉన్న శనితో కలిసి ఉన్న ఈ ఈ ఆత్మజ్ఞానము లోపిస్తుంది. సాధారణంగా ఏ కారణము లేకున్నా కూడా అంటే మనకు తెలిసి మనమేమి తప్పు చేసి ఉండము. కానీ నిష్కారణంగా ఏ కారణం లేకుండానే అందరిలో తక్కువగా చూడబడడము, లేకుంటే మనల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు అన్నట్లుగా అనిపించడము, ఆత్మన్యూనతా భావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. తనను తాను తక్కువ చేసుకోవడము, ఆత్మజ్ఞానము సరిగా లేకపోవడము, తన గురించి తాను ఇన్నర్ సెన్స్ అంటే తన సౌల్ అంటారు. ఆత్మ అంటే సౌల్ అంటారు ఇంగ్లీష్‌లో. దానికి సంబంధించిన సౌలు యొక్క దాని బలహీనత అంటే ఆత్మ ఆత్మ దౌర్బల్యం అంటారు. ఈ విధంగా సూర్యుని యొక్క కారకత్వాలు సూర్యుని యొక్క విషయాలు లోపిస్తాయి. జాతక చక్రంలో సూర్యగ్రహము సరైన స్థితిలో లేనప్పుడు. దాంతోపాటు అందరిలోనూ అంటే సమాజంలో చాలా చోట్ల అవమానాలు పొందడము, ఏదైనా లోకుగా చూడబడడము, అయిన దానికి కాని దానికి నిందలు పడడము, ఇటువంటివి అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా నేత్రకారకుడు సూర్యుడు కంటికి నేత్రకారకుడు కూడా అయి ఉన్నాడు. ఇది మనకు పురుష సూక్తంలో విష్ణుదేవునికి సంబంధించిన ఒక పురుష సూక్తం అని ఉంది. అందులో సూర్యుని యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. చంద్రమా మనసో జాతః అంటే మహావిష్ణువు యొక్క శరీరాన్ని డిస్క్రిప్షన్ అంటే వర్ణన చేస్తూ విష్ణువు యొక్క వర్ణన సంబంధించిన దాన్ని వర్ణించడం. దానికి పురుష సూక్తం అని పేరు. వేదాంగాల్లో నుంచి మనకు ఈ పురుష సూక్తము మనకు బహిర్గతమవుతుంది. ఇందులో చంద్రమా మనసో జాతః అంటే మహావిష్ణువు యొక్క మనసు నుంచి ఉద్భవించిన వాడు చంద్రుడు. చంద్రమా మనసో జాతః.
చక్షో సూర్యో అజాయత అని ఉంది. అంటే మహావిష్ణువు యొక్క కంటి నుండి వెలువడిన ఒక శక్తిగా సూర్యుడిని ఆహ్, అభివర్ణిస్తారు. సో, అది సూర్యుడు నేత్రకారకుడు అయితున్నాడు ఆ విధంగా. కాబట్టి సూర్యుడు జన్మలగ్నం నుంచి గాని, జన్మలగ్నం నుంచి రెండో స్థానంలో గాని, ఒకవేళ ఆరో స్థానంలో గాని ఉండి, నీచ స్థితిలో గాని రాహుగ్రస్తుడు, కేతుగ్రస్తుడు అయినప్పుడు లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో గాని, ఆరో స్థానంలో గాని, ఎనిమిదో స్థానంలో గాని స్థితి పొంది ఉంటే, ఒకవేళ 12 స్థానంలో కూడా నీచ స్థితిలో ఉంటూ రాహుకేతు గ్రస్తుడు అయినప్పుడు, అంటే గ్రస్తుడు కావడం అంటే రాహుతో గాని, కేతుతో గాని కలిసి ఉన్నప్పుడు, ఆహ్, బ బ రవి బలహీనపడి, దాంతో పాటు శని దృష్టి కూడా కలిగి ఉంటే దృష్టి లోపము, నేత్ర నష్టము, నిష్కారణంగా అంటే ఏదో ఒక చిన్న యాక్సిడెంట్‌కి గురి కావడమో, లేకుంటే ఏదైనా తెలియని ప్రమాదాల్లో దృష్టి కోల్పోవడము, ఆహ్, గ్లకోమా అంటారు. అంటే కంటికి సంబంధించిన వ్యాధులు. ఏదో డయాబెటిక్ అంటారు. అంటే ఈ మధుమేహ వ్యాధి. ఇటువంటి వ్యాధులు కలిగి ఉండడం తద్వారా వారికి హ్మ్. సరైన సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేకుంటే వైద్య సదుపాయం తీసుకోలేకపోవడము, తద్వారా కంటి చూపు కోల్పోవడము. ఒక కన్ను గాని, 2 కళ్ళు గాని చూపు కోల్పోవాల్సిన పరిస్థితి రావడము. దీన్ని ఆహ్, గ్లకోమా అని కూడా అంటారు. ఈ ఈ విధంగా నేత్ర వ్యాధులు, దృష్టిలోపము, ఆహ్, చిన్న వయసులోనే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము, ఆహ్, ఇటువంటివన్నీ మనం గమనిస్తుంటాం. నేత్రకారకుడు సూర్యుడు కాబట్టి, సూర్యుడు యొక్క స్థితిగతులు కొన్ని రాసుల్లో, కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆహ్, దుర్బలుడుగా అంటే బలహీనంగా ఉన్నప్పుడు ఇటువంటి కంటి సమస్యలు వస్తాయన్నమాట. అదేవిధంగా పితృకారకుడు. తండ్రికి ప్రాధాన్యం కలిగి ఉంటాడు. సూర్యుడు తండ్రిని సూచిస్తాడు. ఏ వ్యక్తికైనా జన్మజాతకంలో సూర్యుడు బలంగా ఉంటే సపోజు ఆహ్, ఉదాహరణకు మేషరాశి గాని, సింహరాశి గాని, ఆహ్, ధనుసు రాశి, కన్యా రాశి, మకర రాశిలో స్థితి కలిగి ఉంటే 9వ స్థానంలో శుభగ్రహాలున్నా, 9వ స్థానాధిపతి ఒకవేళ ఆ జన్మలగ్నానికి 9వ స్థానాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా హ్మ్. తండ్రి తండ్రికి శుభ ఫలితాలు కలిగిస్తాడు సూర్యుడు. మనకు తండ్రితో సత్సంబంధాలు కలిగి ఉంటాము జీవితాంతం చాలా కాలము. తండ్రి యొక్క ఆదరాభిమానాలు మనకు కలుగుతాయి. సహాయ సహకారాలు కూడా చాలా వరకు పొందగలుగుతారు తండ్రికి సంబంధించినవి. ఆహ్, దాంతో పాటు తండ్రి ఆయుష్షు, ఆరోగ్యాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఒకవేళ 9వ స్థానంలో రవి ఉంటే అది సూర్యుడికి స్వక్షేత్రం గాని, ఉచ్చస్థితి గాని కాకుండా అంటే సింహరాశిలో గాని, మేషరాశిలో గాని సూర్యుడు స్థితి పొంది ఉంటే ఈ ఈ ఈ కారకత్వాలు భంగపడవు. చాలా బాగా ఉంటాయి. తండ్రికి సంబంధించిన విషయాలు. ఒకవేళ 9వ స్థానంలో సూర్యుడుండి, అది తన సొంత రాశి అయిన సింహరాశి గాని, లేదా ఉచ్చస్థితి అయిన మేషరాశిలో కాక, ఈ మేష రాశి గాని, సింహరాశిలో గాని ఆహ్, మినహా ఇతర రాశుల్లో సూర్యుడుండి అది 9వ స్థానం అయినప్పుడు, ఆహ్, రవి రాహుతో గాని, శనితో గాని కలిసి ఉంటే తండ్రికి ఆరోగ్య సమస్యలు, లేక తండ్రికి దూరమవుట, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవాల్సి రావడం జరుగుతుంది. దీనికి ఇంకోటేమంటే ఈ ఈ ఏ కారకుడు ఆ భావంలో ఉంటే ఆ భావ కారకత్వాలు నశిస్తాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు పరాశర మహర్షి రాసిన ఆహ్, బృహత్పరాశర హోరా శాస్త్రము, అందులో ఈ విషయాలు మనకు బహిర్గతమవుతున్నాయి. తండ్రికి సమస్యలు రావడము, లేదా తండ్రికి దూరమవుట, కారకో భావనాశాయ అంటే యద్భావస్థితః, ఆహ్, ఏదైనా గ్రహం సూర్యభగవానుడు ఏ భావంలో అయితే స్థితి పొంది ఉన్నాడో తద్భావస్థితః, ఆహ్, యద్భావకారకో తద్భావస్థితః అంటే ఏ భావకారకుడైతే సూర్యుడు ఆత్మకారకుడు, నేత్రకారకుడు, పితృకారకుడు, అదేవిధంగా ప్రభుత్వ కారకుడు, ఈ విధంగా ఏ భావంలో ఉంటే ఆ సూర్యుని యొక్క కారకత్వాలు ఆ భావానికి సంబంధించినవి నశిస్తాయి అని పేర్కొనబడి ఉంది. అంటే యద్భావకారకో తద్భావస్థితః తద్భావ కారకత్వ వినాశాయ అంటే ఆ భావకారకత్వాలు భంగపడతాయి, దెబ్బతింటాయని దాని అర్థము. ఆ విధంగా 9వ స్థానంలో సూర్యుడు ఉంటే కొంత పితృదోషం అని కూడా అంటారు. అది ఒకవేళ ఆ 9వ స్థానం సింహరాశి గాని, మేషరాశి గాని అయితే పితృదోషం, మిత్రనక్షత్రాలైన వృశ్చిక రాశి గాని, మేషరాశి అయినా, వృశ్చిక రాశి అయినా, ధనుస్సు రాశి అయినా అంత పెద్ద దోషాలేమి ఉండవు. కానీ ఇతర రాశిలో స్థితి పొంది అది 9వ స్థానం అయినప్పుడు పితృదోషం కూడా అని ఉంది అని చెప్పవచ్చు. ఈ విధంగా తండ్రికి సంబంధించిన విషయాలు భంగపడతాయి. తర్వాత ప్రభుత్వ కారకుడు. అంటే సూర్యుడు జాతక చక్రంలో మంచి స్థానంలో ఉన్నప్పుడు, ఆహ్, సూర్యుడికి ప్రభుత్వం సర్వలోకానాం త్వం సూర్యం ప్రణమామ్యహం అని సూర్యునికి ఒక కీర్తించబడతాడు సూర్యుడు. ఈ విధంగా అధికారము, ఉన్నతోద్యోగాలు, పదవీ ప్రాప్తి, అధికారము, ప్రఖ్యాతులుగా ఉండడము, రాజయోగము అనుభవించడము, గౌరవ మర్యాదలు, సింహాసన
ఆ యోగము. ముద్రాధికారం అంటారు. అంటే మంచి మంచి పదవులు ఇటువంటివన్నీ పొందగలుగుతారు. ఆహ్, జన్మజాతకంలో రవి జన్మలగ్నంలో గాని, 10వ స్థానంలో గాని పాపగ్రహాలతో కలిసి లేకుండా ఉంటే పైన తెలిపిన ఫలితాలు 100కి 100 పాళ్ళు జాతకుడు అనుభవిస్తాడు. ఒకవేళ రవి మహర్దశలో గాని, ఇతర మహర్దశలో రవి అంతర్దశలో గాని ఇవి ప్రాప్తిస్తాయి. అదేవిధంగా సూర్యుడు ముఖ్యంగా ఆరోగ్యకారకుడు కూడా. అన్ని విధాలా దీర్ఘాయుష్షు కలిగి ఉండి ఆరోగ్యంగా ఎక్కువ కాలం మనం కొనసాగాలంటే రవి జాతకంలో బలం కలిగి ఉన్న స్థానాల్లో ఉండాలి. ఆహ్, ఇన్ని విషయాలకు సంబంధించిన సూర్య భగవానునికి మనము కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన సూర్యభగవానుడు సాధారణంగా నమస్కార ప్రియుడు. ఒక్కొక్క ఆహ్, దేవతా స్వరూపానికి ఒక్కొక్క విషయంలో ప్రీతి చెందుతారు. ఇప్పుడు మహావిష్ణువు అలంకార ప్రియుడు, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. తర్వాత సూర్యుడు అదేవిధంగా సూర్యుడు నమస్కార ప్రియుడు. ఈ విధంగా హ్మ్. సో, మనము సూర్య నమస్కారాలు చేస్తే ఆహ్, సాధారణ ఆరోగ్యం బావుంటుంది. దీర్ఘాయుష్షు ఇటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆహ్, సో, ఆ విధంగా సూర్యుడిని ఏ విధంగా మనము ఆయనకు కృతజ్ఞత తెలపాలంటే, ఆయనకు నమస్కరించి అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం వదలాల్సిన సమయంలో అంటే ఉదయం 9, 10 గంటల లోపు సూర్యోదయం నుంచి 9-10 గంటల లోపు ఒకసారి అర్ఘ్యం వదలొచ్చు. ఆ తర్వాత సంధ్యా సమయంలో అంటే సూర్యుడు మునిగిపోయే అస్తమించే సమయంలో ఒకసారి అర్ఘ్యం వదలొచ్చు. ఆ అర్ఘ్యం వదిలే సమయంలో ఇప్పుడు చెప్పే మంత్రాన్ని జపించుకుంటూ అర్ఘ్యం వదిలితే ఆహ్, మన పరిపూర్ణమైన సూర్యగ్రహ అనుగ్రహానికి పాత్రులమైతాము. ఆహ్, ఆ మంత్రము ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం త్వమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్ని ఒక 3 సార్లు జపించి అర్ఘ్యం వదలాలి. అదేవిధంగా ఆహ్, ఓం మిత్రాయ నమః, ఓం సవిత్రే నమః, భాస్కరాయ నమః. ఈ విధంగా ఆహ్, ఆహ్, ఈ 3 మంత్రాలను కూడా ఉచ్చరించాలి. ఆ అర్ఘ్యం వదలాల్సిన సమయంలో. ఇది సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. సో, గ్రహణ గ్రహణ కాలాలు వచ్చినప్పుడు సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం గాని, కేతుగ్రస్త సూర్యగ్రహణం గాని ఈ ఈ ఈ విధంగా మనము సూర్యనారాయణ సంబంధించి అర్ఘ్యప్రదానం చేసి సూర్యుని యొక్క స్తోత్ర పారాయణము చేయడం ద్వారా ఆహ్, గ్రహ గ్రహణ దోషము మనకు మనకు గ్రహణ దోషం కలగకుండా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు ఆహ్, గతంలో నేను కేతుగ్రహానికి సంబంధించి ఏ స్థానంలో కేతుగ్రహం స్థితి పొందుంటే ఏ ఫలితాలు వస్తాయని దాని గురించి నేను వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు కేతువుకు సంబంధించిన విషయాలు సమగ్రంగా వివరిస్తాను. కేతు 7వ స్థానం, 6వ స్థానంలో జన్మలగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6వ స్థానం వరకు కేతు యొక్క ఫలితాలు కేతు స్థితి పొందితే వచ్చే ఫలితాల గురించి నేను వివరించాను. ఇప్పుడు మరికొన్ని కేతువు 7వ స్థానంలో స్థితి పొంది ఉంటే గురు, శుక్ర వృద్ధి చంద్రులతో కలిసి ఉంటే కేతుగ్రహము వైవాహిక జీవితం చాలా బావుంటుంది. శుభగ్రహాలైన గురువు గాని, శుక్రుడు గాని ఇటువంటి గ్రహాలతో చూడబడిన కలిసి ఉన్న గ్రహము మంచి వైవాహిక జీవితము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అదే 7వ స్థానాధిపతి నీచలో ఉండి సప్తమాధిపతి అక్కడ కేతు స్థితి పొంది ఉంటే 7వ స్థానాధిపతి బలహీనంగా ఉండి శత్రుక్షేత్రాల్లో ఉండడము, పాపగ్రహాలతో కలిసి ఉండడం, శని, అంగారకుడు ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండడము జరిగితే రాహుగ్రస్తుడు గాని, కేతుగ్రస్తుడు కేతుగ్రస్తుడైతే అక్కడ కేతు కలిసి ఉంటే సప్తమాధిపతి బలహీనంగా ఉండి అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోవుట, కోర్టు కేసులు, అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సప్తమ స్థానము వ్యాపారంలో కూడా చాలా నష్టాలను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్ట్నర్స్ అంటారు. అంటే జీవిత భాగస్వామి భార్యాభర్తలని కాదు, వ్యాపార భాగస్వాములు కూడా ఇది వర్తిస్తుంది. వ్యాపారంలో కూడా భాగస్వాముల ద్వారా ఇబ్బంది పడడము, ఏదో తెలియకుండా మోసపోవడము, తెలుసో తెలియకో భాగస్వాముల ద్వారా ఇబ్బంది పడడము వంటివి జరుగుతాయి. 7వ స్థానంలో కేతు స్థితి పొంది 7వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే. అదే 7వ స్థానాధిపతి బలంగా ఉండి కేతు అక్కడ స్థితి పొంది ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. 7వ స్థానానికి సంబంధించి భాగస్వామ్యము, జీవిత భాగస్వామి గాని, వ్యాపార భాగస్వామి గాని వీటి విషయాల్లో ఇతర ప్రాంతాల్లో మనకు గల లావాదేవీలు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు కేతువు అష్టమ స్థానంలో ఉంటే అష్టమాధిపతి బలహీనుడైతే 8దో ఇంట్లో కేతు స్థితి పొంది అష్టమ స్థానంలో అష్టమాధిపతి 8దో స్థానాధిపతి బలహీనుడై ఉంటే మానసిక వ్యాధులు, మనోబలం లోపిస్తుంది. మానసిక వ్యాధులు,
అనేక కష్ట నష్టాలు, విలువైన వస్తువులు కోల్పోవడము, ఆహ్, ద్రవ్య నష్టం అంటే డబ్బు కూడా చాలా తెలియకుండా మోసపోవడము, నమ్మి మోసపోవటం అంటారు. ఆహ్, ఇప్పుడు మామూలుగా మీరు చూస్తుంటారు. ఈ చిట్స్ అని ఫైనాన్స్ కంపెనీసు ఇటువంటివి ఎన్నో ఉంటాయి. అందులో ఏదో అధిక వడ్డీలొస్తాయని చెప్పి మనము ప్రలోభానికి లోనై అందులో డబ్బు వెచ్చిస్తాము. అది కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఆహ్, బోల్డు తిప్పేస్తారు. అంటే వారు కనపడకుండా పోవడము. ఇటువంటివి తిరిగి వారు ఎన్ని సంవత్సరాలు మనం వెంటాడినా కూడా దానికి సంబంధించిన ఫలితాలు మనకు అందవు. అంటే మనము ఆహ్, శాశ్వతంగా ఏదైనా పోగొట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఒకవేళ అంగారకుడు కూడా అక్కడ నీచ స్థితిలో గాని, సరైన పొజిషన్‌లో లేనప్పుడు, శని దృష్టి ఉన్నప్పుడు లేదా అటువంటి సందర్భాల్లో ఇతరులకు హామీ ఇవ్వడం వల్ల నష్టపోవడము, కష్టాలు పడడము, ఎన్ని సంవత్సరాలైనా ఆహ్, పరిష్కారం కాని కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, ఆహ్, కేతు దశ లేదా అంతర్దశల్లో ఆహ్, ఏదో ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో కేతు స్థితి పొంది ఉంటే ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు, మన బంధువులకు ఎవరో ఇబ్బంది పడినట్లు, మన పేరెంట్స్ గాని, మన కుటుంబ సభ్యులకు గాని ఎక్కడో ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నట్లు అనిపించడం. ఇటువంటి భయాలు, భ్రాంతి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ శుభగ్రహ దృష్టి లేకుంటే అష్టమ స్థానం పైన అష్టమంలో కేతువు ఉండి ఆహ్, దాంతోపాటు హ్మ్, ఎవరితోనైనా మోసపోయామేమో లేదా మోసపోతామేమో, ఏదో ఎవరో మనల్ని మోసం చేసి ఏదో చేతబడి చేస్తున్నట్లు, ఆహ్, ఏదో ఇటువంటి వాటి వల్ల మనం నష్టపోతామేమో అన్నట్లు అనిపిస్తుంది. దీంతో పాటు ఏదైనా ప్రయాణాల్లో గూడా ఆ కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా వాహనాలు చెడిపోవడము, వాహనాలు బ్రేక్ ఫెయిల్ కావడము, ఆహ్, వాహనాలు పల్టీలు కొట్టడము, ఎక్కడో కనపడకుండా పోవడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కేతు అష్టమ స్థానంలో కేతు గ్రహం ఉండి సపోజ్ భాగ్యాధిపతి, తొమ్మిదో స్థానాధిపతి కూడా సరిగ్గా లేకపోతే ఆహ్, తొమ్మిదో స్థానము జర్నీస్ అంటారు. లాంగ్ జర్నీస్. అటువంటి సందర్భాల్లో కేతు గ్రహం ఈ విధంగా అష్టమ స్థానంలో ఫలితాలిస్తుంది. ఆహ్, తర్వాత హ్మ్, వాహన ప్రమాదాలు, ఇంకోటి బావులు, గొయ్యి అంటారు. ఆహ్, నుయ్యి, గొయ్యి, గుంతలు అంటే బావులు వీటి వల్ల, చెరువుల వల్ల అపాయాలు ఉంటాయి వారికి. ఆహ్, ఏదో తెలియకుండా మనము న్యూస్‌లో వింటుంటాము. ఆహ్, స్టూడెంట్స్ గానీ, లేకుంటే ఏదైనా విహారయాత్రకు పోవడము, ఆహ్, హ్మ్, ఎవరైనా గానీ విహారయాత్రకు పోవడము, అక్కడ కనిపించకుండా వెళ్ళిపోవడం. అంటే నీటిలో మునిగిపోయి చనిపోవడము. ఇవన్నీ కేతువు అష్టమ స్థానంలో ఉండడం గానీ, రెండో స్థానంలో కేతువు ఉన్నప్పుడు కూడా ద్వితీయాధిపతి సరిగ్గా లేనప్పుడు, అష్టమాధిపతి కూడా సరిగ్గా లేనప్పుడు ఇటువంటి అర్ధాయుష్షు ఆయుర్భంగం కలుగుతుంది. ఆహ్, అదేవిధంగా అంగారకునితో కలిస్తే అష్టమ స్థానంలో కేతువు, అంగారకుడు నీచ స్థితిలో ఉండి, అంగారకుడు శత్రుక్షేత్రంలో ఉంటూ అదే స్థానంలో కేతువు 8దో స్థానంలో కలిసి ఉంటే ఆహ్, పోలీసు కేసులు వేసినా చోరుల వల్ల ఇబ్బంది పడి, దొంగల వల్ల ఏదైనా ఇబ్బంది పడి పోగొట్టుకున్నప్పుడు దొంగతనాలు జరుగుతాయి. మనము 3, 4 కొన్ని రోజులు ఇంట్లో హౌస్ లాక్ చేసుకొని మనం వేరే ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రాహు అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఇటువంటి ఫలితాలే జరుగుతాయి. ఆహ్, అష్టమ స్థానంలో రాహు దశ అంతర్దశల్లో అటువంటి సందర్భంలో లేదా కేతు మహర్దశలో రాహువు గాని, రాహు మహర్దశలో కేతు అంతర్దశ గాని ఇటువంటి విషయాలు జరుగుతాయి. ఆహ్, దొంగతనాలు ఇటువంటివి జరుగుతాయి. ఒకవేళ ఆహ్, ఏదన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో హత్యా ప్రయత్నాలు కూడా జరగొచ్చు. దొంగల వల్ల. ఇటువంటివి పోలీస్ కేసులు వేసినా ఎన్ని సంవత్సరాలైనా పరిష్కారానికి నోచుకోకపోవడము వంటి ఫలితాలు కేతు మనకు ఇస్తాడు. ఆహ్, ఒకవేళ అష్టమ స్థానం మీద గురు, శుక్ర గ్రహాల వీక్షణ ఉండి బలమైన గురు దృష్టి ఉంటే ఆహ్, పైన తెలిపిన ఫలితాలు పెద్దగా కలగకపోవచ్చు. ఒకవేళ కలిగినా స్వల్పంగా ఉంటాయి. మరీ తీవ్రంగా బాధించవు. అది. తర్వాత కేతు 9దో స్థానంలో ఉంటే ఒకవేళ 9దో స్థానాధిపతి మంచి స్థితిలో ఉంటే అంటే భాగ్యాధిపతి అంటారు. పితృస్థానాధిపతి కూడా అని కూడా అంటారు. దాన్ని ధర్మస్థానం అని కూడా అంటారు 9దో స్థానాన్ని. సో, ఈ స్థానానికి సంబంధించి జన్మలగ్నం నుంచి 9దో స్థానానికి సంబంధించిన గ్రహం మంచి స్థితిలో ఉండి లేదా 9దో స్థానాన్ని మంచి శుభగ్రహాలు చూడడం జరిగితే ఆధ్యాత్మిక భావాలు కలిగి తండ్రిని కలిగి ఉంటారు. పితృసౌఖ్యం బావుంటుంది. అనుకూలతలు మధ్యస్థంగా ఉంటాయి. ఆహ్, ఒకవేళ భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండి తొమ్మిదవ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండి, 9దో స్థానంలో కేతువు ఉంటే పితృ అనుకూలతలు చాలా బావుంటాయి. ఆ! గోల్డెన్ స్పూన్‌తో మనము జన్మిస్తాం. అంటే మనం జన్మించిన సమయం నుంచి మనము ఆహ్, చాలా కాలం తండ్రి యొక్క సహాయము, సపోర్టు దొరుకుతుంది మనకు ఎన్నో విషయాల్లో. అదేవిధంగా కేతువు మీద గురుదృష్టి ఉంటే ఇటువంటి విషయాలు జరుగుతాయి. దాంతో పాటు మంచి గ్రంథకర్తలు, ఉపన్యాసకులు, ఆహ్, ఆహ్, ఆదర్శ వ్యక్తులుగా రాణించగలుగుతారు. వారి తండ్రి, తాత ముత్తాతలు కూడా ఈ విధమైన ఫలితాలే అనుభవించి ఉంటారు. ధర్మం కోసము 9దో స్థానానికి సంబంధించి నైన్త్ లార్డ్ అంటారు. 9దో స్థానాధిపతి మంచి ఉచ్చ స్థితిలో ఉంటే
ధర్మం కోసము తన సొంత లాభాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధపడతారు. ఈ విధంగా ఉంటుంది. 9వ స్థానం చాలా అద్భుతమైనది. ధర్మస్థానం అంటారు దాన్ని. పూర్వపుణ్యం ఉండాలి. పంచమ స్థానం 5వ స్థానము, 9వ స్థానము పూర్వపుణ్య స్థానాలంటారు. 5వ స్థానం జనరల్‌గా సంతాన స్థానం అంటారు. 9 పితృస్థానము, అదృష్టము, హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అంటారు. ఈ విధంగా 9వ స్థానము జలరాశులైన కర్కాటక రాశి గాని, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి ఇటువంటి రాశులు 9వ స్థానం అయినప్పుడు అక్కడ కేతు గ్రహం స్థితి పొంది ఉంటే, ఒకవేళ శుభగ్రహాల దృష్టి ఉంటే గురువు గాని, శుక్రుడు గాని, అంగారకుడు చూస్తున్నా కూడా మంచి స్థానాల నుంచి దూరదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఫారిన్ వాయేజెస్ అంటారు. అంటే సముద్ర ప్రయాణాలు గాని, ఇతర దేశాలకు పోయి అక్కడ విద్యాభ్యాసం చేయడము, మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వ్యాపార రీత్యా కూడా బాగా కలిసి వస్తుంది. తర్వాత స్వప్న భవిష్య దర్శనం కూడా కలుగుతుంది. అంటే మనకు జరగబోయే విషయాలు సమీప భవిష్యత్తులో మనకేదైనా జరగబోయే విషయాలు సూచనప్రాయంగా కళల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ కేతు గ్రహానికి సంబంధించి కేతు 9వ స్థానంలో ఉండడం గానీ, 9వ స్థానాధిపతి జన్మలగ్నంలో ఉండడం గానీ, లేదా 9వ స్థానాధిపతి అదే స్థానంలో ఉచ్చస్థితిలో స్వక్షేత్రంలో ఉంటూ కేతుతో కలిసినా కూడా ఆ స్వప్నాల రూపంలో మనకు జరగబోయే భవిష్యత్తు కొంతవరకు తెలుస్తుంది అని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇది కేతు గ్రహానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. అంటే ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు అందిస్తాడని ఒక వివరణ. మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో చర్చిద్దాం. నమస్తే.